దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, తల్లి అయిన శ్రీ సభ నేడు క్రీస్తు ప్రభుని మోక్షారోహణ పండుగ కొనియాడుతూ ఉండగా మీ అందరికీ క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు, దీవెనలు అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచినటువంటి 10 రోజులు లేదా ఈ రోజుతో 11 రోజులుగా మీరు, నేను, ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరూ బాగా అలసిపోయారు గుడి పండుగ, నవదిన ప్రార్థనల కార్యక్రమాలతో. కనుక ఒక చిన్న ప్రసంగం చెప్పాలనుకుంటున్నాను. చాలా చిన్న ప్రసంగం, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభుని యొక్క మోక్షారోహణం మనకేమి నేర్పిస్తూ ఉంది? క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తుండగా ఆయన తన సొంత శక్తి చేత మోక్షానికి వెళ్ళాడా, లేదా ఎవరైనా అతనిని అక్కడికి తీసుకొని వెళ్ళారా? ఎందుకంటే ఎవరైనా లేదా దేవుడు అతన్ని తీసుకొని వెళితే అది దేవుని శక్తి. తానే స్వయముగా పరలోకానికి ఎక్కిపోతున్నట్లయితే అది అతని శక్తి. విశ్వాస ప్రమాణ విశ్వాస సంగ్రహంలో ఏం చెప్తున్నాం? ఆయన పరలోకమునకు ఎత్తబడి అనడం లేదు, ఎక్కిపోయెను అంటున్నారు. మరియ తల్లి పరలోకమునకు ఎక్కిపోలేదు, ఆమె ఎత్తబడింది దేవుని చేత. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ జీసస్, హీ అసెండెడ్, మేరీ వాజ్ అజ్యూమ్డ్. జీసస్ ascended into heaven, Mary assumed into heaven. రెండిటికి చాలా తేడా ఉంది. యేసు ప్రభు తన స్వశక్తి చేత ఆయన పరలోకమునకు ఎక్కిపోయెను. మరియ తల్లి, దేవుడు ఆమెను పరలోకమునకు కొనిపోయెను. మరి ఇది ఏం చెప్తుంది మనకి? అతను తన స్వశక్తి చేత పరలోకానికి ఎక్కాడు కనుక హూ ఈజ్ హీ? ఈజ్ గాడ్. ఆయన దేవుడు. ఇట్ ప్రూవ్స్ దట్ జీసస్ ఈజ్ గాడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్. ద అసెన్షన్ ఆఫ్ జీసస్ ప్రూవ్స్ దట్ జీసస్ ఈజ్ గాడ్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దేవుడు, ఆయన దైవ కుమారుడు. ఆయన తన సొంత శక్తి చేత పరలోకమునకు ఎక్కిపోయెను. కనుక ఆయనను మనం ఆరాధిస్తున్నాం, ఆయనను మనం అనుసరిస్తున్నాం, ఆయనను మనము ప్రార్థిస్తున్నాం, ఆయన నామములో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మొదటి పాఠం. ఇక రెండవది, యేసు ప్రభు ఈ భూలోకములోనే ఉండిపోవచ్చు కదా. ఆయన ఈ భూలోకములో ఉండకుండా పరలోకానికి ఎక్కిపోతున్నారంటే ఈ యొక్క యేసు ప్రభుని మోక్షారోహణము మనకు నేర్పుతున్న మరి యొక్క గొప్ప పాఠం ఏమిటండి అంటే, ఇట్ ప్రూవ్స్ దట్ హెవెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్త్. ఓకే, హెవెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్త్. ఈ లోకము కన్నా పరలోకము ఎంతో ముఖ్యమైనది అన్న గొప్ప సత్యం యేసు ప్రభుని మోక్షారోహణములో ఉంది. మొదటిదైతే ఆయన తన ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అతను దేవుడు కనుక ఆయన, మీరు ప్రభు అంటున్నారు, మీరు క్రింది నుండి వచ్చిన వాళ్ళు, నేను పైనుండి వచ్చిన వాడను. నేను పైనుండి వచ్చాను కనుక
అతను దేవుడని నిరూపించబడుతుంది. అతడు దేవుని రాజ్యం నుంచి వచ్చాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడు. వెల్ అండ్ గుడ్. రెండవది, ఆయన ఈ లోకములో ఉండిపోతే ఈ లోకమే ముఖ్యం బహుశా, కానీ ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తుండగా ఈ మోక్షారోహణ పండుగ ద్వారా ప్రభు మనందరికీ తెలియచేస్తున్నారు, హెవెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్త్. అంటే ఈ లోకానికి విలువ లేదు, నో. ఈ లోకములో ఉన్న జీవితానికి విలువ ఉంది. ఈ లోకములో నీవు నేను పుట్టాలి, ఈ లోకములో నీవు నేను జీవించాలి, ఈ లోకములో నీవు నేను దేవుని ఆజ్ఞలు పాటించాలి, ఈ లోకములో నీవు నేను పిశాచిని జయించాలి, పాపమును జయించాలి, శరీరేచ్ఛలను జయించాలి, శోధనలను జయించాలి. కానీ ఈ లోకములోనే ఉండిపోతానని అనుకోకూడదు. క్రీస్తు మోక్షారోహణ పండుగ నేర్పుతున్న మరి ఒక పాఠం ఏమిటంటే, హెవెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్త్. పరలోకం వైపు మా మనస్సును నిలపండి, పరలోకాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేయండి. మనందరూ ఈ లోకంలో ఉంటుండగా ఇల్లు కట్టుకోవాలి అని ఒక కోరిక, అవునా? కొంతమందికి పెళ్ళి చేసుకోవాలి అని ఒక కోరిక. అదేదో రీల్స్ మీమ్స్ ఉన్నాయి కదా, నాకు పెళ్ళి కావాలి. ఒక చిన్న పిల్ల ఏడుస్తూ ఉంటుంది, ఏం కావాలి నీకు అంటే నాకు పెళ్ళి కావాలి. అది ఎంతోమంది మనసులో ఉన్నటువంటి కోరిక ఆ పిల్ల చెప్తుంది. ఓకే, పెళ్ళి చేసుకోవాలన్న కోరిక, ఇల్లు కట్టాలన్న కోరిక మంచిదే, కానీ అంతకన్నా ముఖ్యమైనది పరలోకము చేరాలి. పరలోకము ముఖ్యమైనది. పరలోకమే మన నిజమైన నివాసము అని గుర్తించాలి. చాలామంది గుడికి వెళ్ళాలా, ప్రార్థించాలా, వెళ్ళకపోతే దీవించరా, ఇటువంటి మాటలు వింటుంటాం. నో, నువ్వు కేవలం ఈ లోకానికి చెందినవాడవైతే మీరు చెప్పేది కరెక్టే, కానీ మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మనం పరలోకానికి చెందిన వాళ్ళం. ఇది అర్థం చేసుకుంటే తప్ప మనం దేవునిలో ఎదగలేం, విశ్వాసంలో ఎదగలేం. అగస్టిన్ అనే భక్తుడు కూడా ఇలాగే ఉండేవాడు. ఈ లోకంలోనే జీవిస్తూ మహావేదాంత పండితుడు, మహాజ్ఞాని యేసు ప్రభుని తిరస్కరించడం మొదలుపెట్టాడు. 9వ రోజు నవదిన ప్రార్థనలో అనుకుంటాను కదా, ఫాదర్ గారు చెప్పారు, ఓకే, అగస్టిన్ వారు అంటున్నారు, ఓ నా గొప్ప దైవమా, ఇన్నేళ్ళు నిన్ను ప్రేమించకుండా జీవించానా, లేటుగా నిన్ను తెలుసుకున్నాను, లేటుగా నిన్ను ప్రేమించాను, నా 30-40 సంవత్సరాల జీవితాన్ని వృధా చేశానయ్యా. ఇదే నిన్ను ముందే తెలుసుకుంటే, నిన్ను ముందుగానే ప్రేమించి ఉంటే నేను ఇంకా ఎక్కువగా సంతోషించేవాడినే అంటే వాపోతున్నాడు, ఏడుస్తున్నాడు. నీవు నేను కూడా పరలోకము ముఖ్యమని, దేవుడే శాశ్వతమని గుర్తించినట్లయితే సహోదరుడా, సహోదరి, గుడికి రావడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దివ్య సంస్కారాల్లో పాలు పంచుకోవడానికి కానీ ఇసుమంతా కూడా మనము నిర్లక్ష్యం చేయలేము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది 2వ పాఠం ఈనాడు ఈ పండగ మనకు నేర్పుతూ ఉంది. ఇక 3వది, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలోనే ఉన్నాడు అనుకో, సువార్తను ప్రకటించడం అతని బాధ్యత. కానీ ఆయన ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతూ మీరే నాకు సాక్షులు అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరే నాకు సాక్షులు అనగా సువార్తను ప్రకటించడం, భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకు యేసు ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం, పరలోక విలువ అందించబడుతూ ఉండాలి. తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు అందించబడుతూ ఉండాలి. బిడ్డలు ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులారా, నెవర్ ఎవర్ డిస్కరేజ్ దెమ్. ఎప్పుడు కూడా పిల్లలను దేవాలయానికి వెళ్ళడానికి, ప్రార్థించడానికి వాళ్ళను మీరు వెనక్కి లాక్కండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ డేంజరస్ థింగ్. ఎంకరేజ్ చేయండి, ప్రార్థన చేయడానికై, దేవుని సన్నిధిలో ఉండడానికై, దేవునిపై ఆధారపడడానికై
ఎందుకంటే ఇది నీ బాధ్యత. యేసు ప్రభు ఇక్కడ ఉంటే ఆయన చూసుకునేవాడు, ఆయన పరలోకములో ఉన్నాడు కనుక మన నెత్తి మీద ఆ బాధ్యత పెట్టాడు. దేవుని యందు ప్రియులారా, ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. సువార్తను ప్రకటించడం, భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రుల పిల్లలకు, పిల్లలు వారి తరాల వారికి సువార్తను ప్రకటించడము, క్రీస్తు ప్రేమను అందించడము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 పాఠాలు. జీసస్ ఈజ్ గాడ్. యేసు ప్రభు తన సొంత శక్తి చేత పరలోకానికి ఎక్కిపోయాడు. 2, హెవెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్త్. పరలోకమే నిజమైనటువంటి విలువైనటువంటి నివాసము, ఈ లోకము కానే కాదు. 3వది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్తను ప్రకటించడం. ప్రభు ఇక్కడ లేరు కనుక, మీరే నా సాక్షులు అన్నారు కనుక ఇది మనందరి బాధ్యత. 10 minutes. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున